ఈ కథ ఒక రాజును గురించి. అతను 3 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసిన తరువాత అతనికి జ్ఞానం కలుగుతుంది. ఆ 3 ప్రశ్నలు ఇవే: ఏదైనా పని మొదలు పెట్టడానికి సరైన సమయం ఏది? రాజుగారు ఎవరి మాట వినాలి? రాజుగారికి అత్యంత ముఖ్యమైన పని ఏది? రాజు ఈ విషయం గురించి తన రాజ్యం మొత్తం ప్రకటించాడు. అలాగే ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారికి బహుమతిని కూడా ప్రకటించాడు. చాలామంది వచ్చి అనేక సమాధానాలు చెప్పారు. కాని ఏ సమాధానం కూడా రాజును సంతృప్తిపరచలేదు. అప్పుడే రాజు సమీపంలో ఉన్న అడవిలో నివసిస్తున్న ఓ గొప్ప జ్ఞానుడు అయిన హెర్మిట్ను చూడటానికి వెళ్లాడు. రాజు అక్కడికి చేరేసరికి హెర్మిట్ భూమిని తవ్వుతున్నాడు. రాజు అతన్ని అభివాదం చేసి తాను 3 ప్రశ్నలకు సమాధానాల కోసం వచ్చానని చెప్పాడు. హెర్మిట్ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తన పనిని కొనసాగించాడు. అతని వృద్ధాప్యం మరియు బలహీనత వల్ల తవ్వటంలో అతను ఇబ్బంది పడుతున్నాడని గమనించిన రాజు సహాయం చేయాలని ముందుకు వచ్చాడు. హెర్మిట్ పారను రాజుకు ఇచ్చాడు. రాజు 2 మట్టిబెడ్డలు తవ్విన తరువాత మరోసారి తన ప్రశ్నల సమాధానాలను అడిగాడు. హెర్మిట్ సమాధానం ఇవ్వకుండా రాజుతో నీవు విశ్రాంతి తీసుకో అన్నాడు. కాని రాజు తిరస్కరించి తవ్వడం కొనసాగించాడు. సూర్యాస్తమయం వరకు తవ్వుతూ ఉన్నాడు. ఆ తరువాత మళ్లీ హెర్మిట్ని సమాధానాల కోసం అడిగాడు. లేదంటే తాను వెళ్లిపోతానని చెప్పాడు. అంతలో ఓ గాయపడిన మనిషి రక్తస్రావం అవుతూ అక్కడకు వచ్చి కుప్పకూలిపోయాడు. రాజు మరియు హెర్మిట్ వెంటనే అతనికి ప్రథమ చికిత్స చేశారు. రక్తస్రావం ఆగింది. అతన్ని లోపలికి తీసుకెళ్లి నీరు ఇచ్చి పడుకోబెట్టారు. రాజు కూడా అలసటతో నేలపై నిద్రించిపోయాడు. ఉదయం లేవగా గాయపడిన వ్యక్తి కూడా లేచాడు. అతను వెంటనే రాజును క్షమించమని అడిగాడు. రాజు అతన్ని గుర్తు పట్టలేకపోయాడు. అప్పుడతడు చెప్పాడు తాను రాజు శత్రువు అని, రాజు ఒంటరిగా అడవిలో ఉన్నప్పుడు దాడి చేయాలనుకున్నాడని. కాని రాజు గార్డులు అతనిని గాయపరిచారని, వేరే మార్గంలో పారిపోయి ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. రాజు తనను రక్షించాడని తెలిపాడు. తాను ఇకపై రాజుకు నమ్మకమైన సేవకుడిగా ఉంటానని మాటిచ్చాడు. రాజు ఎంతో ఆనందపడ్డాడు, ఎందుకంటే ఒక శత్రువు స్నేహితుడిగా మారాడు. అతనికి శాశ్వత రక్షణ ఇవ్వాలని హామీ ఇచ్చాడు. తరువాత రాజు బయటకు వెళ్లి హెర్మిట్ని కలిశాడు. అప్పటికే హెర్మిట్ విత్తనాలు నాటుతున్నాడు. మళ్లీ తన ప్రశ్నల జవాబులు అడిగాడు. అప్పుడు హెర్మిట్ ఇలా అన్నాడు, నీ ప్రశ్నలకు సమాధానాలు నీకు ఇప్పటికే లభించాయి. రాజు ఆశ్చర్యపోయాడు. ఎలా అని అడిగాడు. హెర్మిట్ వివరించాడు, ఏదైనా పని మొదలు పెట్టడానికి సరైన సమయం ప్రస్తుతమే. నీవు మాట వినవలసిన వ్యక్తి, నీవు ఆ సమయానికి సమీపంలో ఉన్న వ్యక్తి. నీవు చేయవలసిన ముఖ్యమైన పని ఆ వ్యక్తికి మంచి చేయడం, ఎందుకంటే మనం ఈ లోకానికి పంపించబడిన కారణమే అది. రాజు హెర్మిట్ సమాధానాలతో సంతృప్తి పొందాడు. ఎందుకంటే హెర్మిట్ని కలిసినప్పటి నుండి జరిగిన ప్రతి సంఘటన అతని ప్రశ్నలకు ప్రత్యక్ష జీవిత ఉదాహరణలుగా ఉన్నాయి.